సో మన శబరిమల లాస్ట్ వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. సో ఈ వీడియోలో ఏంటంటే నేను బేసిక్గా మీరు శబరిమలకు వచ్చినప్పుడు ఏ టెంపుల్స్ విజిట్ చేయొచ్చు అని చెప్పేసి వివరించబోతున్నాను అనమాట. చుట్టుపక్కల చాలా అంటే చాలా విశిష్టమైన దేవాలయాలు చాలా ఉన్నాయి అనమాట. సో ఆ దేవాలయాలు ఏంటి, ఎక్కడికి ఎలా వెళ్ళాలి, ఎక్కడున్నాయని చెప్పేసి వివరించబోతున్నాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో నౌ. తెలుగు రాష్ట్రాల నుంచి మాల వేసుకున్న స్వాములు చాలామంది కూడా తిరుపతి, అరుణాచలం, కంచి ఇలాగ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నీ కూడా చూస్తూ ఉంటారు శబరిమలకి వెళ్ళేటప్పుడు. సో వాటితో పాటండి మీకు తెలియని అత్యంత అరుదైన, అత్యంత విశిష్టమైన పవర్ఫుల్ దేవాలయాలని కొంచెం నేను మీకు చెప్పబోతూ ఉన్నాను అన్నమాట. ఈ దేవాలయాలని మనం సపరేట్గా వచ్చేసేసి మన తెలుగు రాష్ట్రాలను చూడటం అనేది కనుక చాలా దూరం అనమాట ఇవి. అందుకని చెప్పేసి మనకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అదే కనుక మన శబరిమల యాత్రలో ఒక భాగంగా ఈ దేవాలయాల విజిట్ కనుక పెట్టుకుంటే మనకు కొంచెం ఫీజిబుల్గా ఉంటుంది, దూరం కూడా అనిపించింది అనమాట. ఇలాంటి దేవాలయాలను ఈరోజు నేను మీకు చెప్పబోతున్నానండి. ఇందులో 4 దేవాలయాలు ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే అండి తెన్కాశి, 2 తిరునల్వేలి అనమాట, 3 బ్రహ్మపురీశ్వర, 4 తిరువనంతపురం దేవాలయం. ఈ 4 దేవాలయాల గురించి ఈరోజు నేను మీకు వివరించబోతూ ఉన్నాను. మన శబరిమల ప్రాంతంలో పైనాపిల్ ఫార్మింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మనం పంబా దగ్గర నుంచి ఎరిమేలు వెళ్ళే దారిలో అయినా సరే, ఎరిమేలు దగ్గర నుంచి మనం పెద్దపాదం వెళ్ళే దారిలో అయినా సరే ఈ పైనాపిల్ ఫార్మింగ్ అనేది రోడ్డు పక్కన ఇలా ఫుల్గా కనపడుతూ ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన పెట్టి ఇలా ఫామ్ పక్కన అమ్ముతూ ఉంటారనమాట. అక్కడ ఆగేసేసి మీరు తినవచ్చు. టేస్ట్ అంతే కనుక చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక పీస్కి 10 నుంచి 20 రూపాయల వరకు తీసుకుంటారనమాట. మేమైతే కనుక మా వెహికల్లో అలా ముందుకెళ్తూ ఇక్కడ నుంచి ఫస్ట్ మేము తెన్కాశి వెళ్తున్నామండి. తెన్కాశీకి అప్రాక్సిమేట్గా మాకు 3 నుంచి 4 గంటల టైం పడుతుంది. తెన్కాశీలో తెన్కాశి ప్లస్ కుట్రాలం వాటర్ ఫాల్స్ అని చాలా ఫేమస్గా ఉంటాయి. సో అవి 2 కవర్ చేయబోతూ ఉన్నాం అనమాట. ఈరోజు నైట్కి మేము తెన్కాశీలో ఉండేసేసి ఒక రూమ్ తీసుకొని మార్నింగ్ మేము టెంపుల్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడే రూమ్కి వచ్చామండి. తెన్కాశీలో కృష్ణ టూరిస్ట్ హోమ్ అని బస్ స్టాండ్ పక్కనే ఉందన్నమాట. ఈ రూమ్లు అండి మామూలుగా అయితే కనుక ఇద్దరికైతే 2000, ముగ్గురికైతే కనుక 3000 ఛార్జ్ చేస్తూ ఉన్నారు. రూములు చాలా మంచిగా ఉన్నాయి. హోటల్ కూడా చాలా డీసెంట్గా ఉందన్నమాట. కింద అయితే కనుక రెస్టారెంట్ అదంతా ఉంది. సో బస్ స్టాండ్ దగ్గరే మెయిన్ రోడ్ పక్కనే ఉంది కాబట్టి మనకి కొంత మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు అనమాట. సో పొద్దున్నే హోటల్ నుంచి కుట్రాలం ఫాల్స్కి బయలుదేరామండి. మెయిన్ ఫాల్స్ కంట చాలా చిన్న చిన్న ఫాల్స్ కూడా ఉన్నాయి. డిస్టెన్స్ అయితే కనుక హోటల్ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరం వరకు ఉంది. పొద్దున్న వెళ్తే కనుక కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంటుందని చెప్పేసి. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఫాల్స్ 24 hours ఓపెన్లో ఉంటాయంట. వాటర్ ఫాల్ దగ్గరే కుట్రానాథన్ టెంపుల్ ఉందండి. లోపలికి వెళ్తున్నాను. ప్లేస్కి అయితే కానీ సిగ్నిఫికెన్స్ చాలా ఉంది. తమిళ్లో ఈ తెన్కాశీని తెలుగులో కనుక చెప్పాలంటే దక్షిణ కాశీ అంటారండి. ఇక్కడ కాశీ విశ్వనాథ స్వామి ఉంటారనమాట. సో ఉత్తర భారతదేశంలో కాశీ ఎలా ఉందో దక్షిణ భారతదేశంలో ఈ తెన్కాశీ కూడా అత్యంత పవిత్రమైన దేవాలయం అనమాట. సో ఈ ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి ఈ దేవాలయం లోపలికి మొబైల్ ఫోన్స్ అనేవి అలౌ లేవన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో మనం మొబైల్ ఫోన్స్ ఇచ్చేసి అయితే కనుక వెళ్ళాలి. సో నాకైతే కనుక బెస్ట్ పార్ట్ ఏమనిపించింది అంటే అత్యంత పీస్ఫుల్గా స్వామివారి లోపలంతా కనుక చూసామన్నమాట. స్వామివారు వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. ఆ గోపురం అయితే కనుక చాలా పెద్దదండి. అక్కడే నేనైతే కనుక గుళ్ళో కింద పడుకొని గోపురం మొత్తాన్ని చూశాను అనమాట. అసలు ఆర్కిటెక్చర్ అదంతా ఎలా ఉందని చెప్పేసి నాకైతే కనుక చాలా నచ్చింది. మీరు కనుక తెన్కాశీని ఖచ్చితంగా అసలు మిస్ అవ్వద్దు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా సందర్శించండి. తెన్కాశీ నుండి 60 కిలోమీటర్ల దూరంలో తిరునల్వేలి ఉంటుంది. తిరునల్వేలి ఇక్కడ అరుణ్మిగు స్వామి నల్లయప్పారు ఉంటారనమాట. ఆయన నథింగ్ బట్ లార్డ్ శివాన్. అలాగే
ఈ తిరునల్వేలి హల్వాకి చాలా ప్రసిద్ధి. మన తిరుపతి లడ్డు ఎలా జియో ట్యాగింగ్, అలా తిరునల్వేలిలో తిరునల్వేలి హల్వా అనేది జియో ట్యాగింగ్ అనమాట. ఆ టేస్ట్ అనేది వేరే చోట ఎక్కడ కూడా మనకు దొరకదు. ఈ దేవాలయం చాలా పెద్దగా ఉంటుందండి. ఆర్కిటెక్చర్ అయితే కనుక చాలా యూనిక్. లోపల కొలలు ఉంటాయి, అలాగే చాలా చాలా డిఫరెంట్ టెంపుల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఈ శివాలయంలోనే పెరుమాళ్ గుడి కూడా ఉంటుంది. సో ఒక శివాలయంలో పెరుమాళ్ ఉన్న గుళ్ళని చాలా అంటే చాలా అరుదుగా ఉంటాయి. సో ఈరోజు ఈ దేవాలయాన్ని మొత్తం తిరగడానికంటే మాకు ఆల్మోస్ట్ 2 గంటల పైన సమయం పట్టిందనమాట. అలాగే గర్భగుడికి దగ్గర అనమాట బయట ఈ మ్యూజికల్ పిల్లర్స్ ఉంటాయి. మ్యూజికల్ పిల్లర్స్ ఏంటంటే చూసారు కదా, చాలా అంటే చాలా సన్నగా ఉంటాయండి. వాటిని మనం అలా లాక్ చేసినప్పుడు వాటి లోపల నుంచి మనకు మ్యూజికల్ సౌండ్ అనేది వస్తుందన్నమాట. ఇది అనేది చాలా వన్ ఆఫ్ ద వరల్డ్ రేరెస్ట్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇది మీరు ఈ టెంపుల్లో మాత్రమే చూస్తారు. బ్రహ్మ సృష్టికర్త అయిన బ్రహ్మకి మైథలాజికల్ ప్రకారం అయితే భూమి మీద ఒకే ఒక దేవాలయం ఉంది. కానీ పుస్తకాల ప్రకారం చూస్తే భారతదేశంలోని ఒక 10 నుంచి 12 దేవాలయాలు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇది నేను యాజ్ పర్ ద ChatGPT ప్రకారం చెప్తూ ఉన్నాను అనమాట. కానీ మన సౌత్ ఇండియాలోని ఉన్న ఏకైక బ్రహ్మదేవుడి దేవాలయం ట్రిచికి దగ్గర తిరుపత్తూర్ అనే ప్లేస్లో ఉందన్నమాట. ఈ దేవాలయం పేరు బ్రహ్మపురీశ్వరర్ అనే దేవాలయం. ఈ దేవాలయం గురించి చాలామందికి తెలియదు. కానీ తమిళనాడు ఇలాంటి ప్లేస్లో ఉండే వాళ్ళకి గత కొన్ని సంవత్సరాలుగా ఈ దేవాలయం అనేది చాలా అంటే చాలా పాపులర్గా న్యూస్లో కూడా అలా రావడం జరిగింది. అది ఎందుకని నేను మీకు చెప్తానమాట. బ్రహ్మదేవుడికి నేను చెప్పినట్టుగా సౌత్ ఇండియాలో ఉన్న ఏకైక దేవాలయం, భారతదేశంలో కూడా అతి కొద్ది దేవాలయం ఉన్నాయి, అందులో ఇది ఒకటనమాట. సృష్టికర్త అయిన బ్రహ్మ చాలామంది కూడా వాళ్ళకి జాతకంలో దోషాలు ఉన్నాయి, లేదు వాళ్ళు ఏదైనా పెద్ద కార్యం ఏదైనా చేస్తూ ఉన్నారు అంటే ఆ పత్రాలని, లేదంటే ఎవరైనా జాతకం బాగలేదంటే వాళ్ళ జాతక పత్రాలు తీసుకొని వచ్చేసేసి ఇక్కడ భగవంతుడి దగ్గర పెట్టేసేసి పూజ చేయిస్తే కనుక అంతా సక్రమంగా జరుగుతుంది అని ఒక గట్టి నమ్మకం అనమాట. నేను అక్కడ చూశానండి, చాలామంది ఫారిన్ కంట్రీస్ స్టడీస్కి వెళ్తున్న వాళ్ళు, చాలామంది బిజినెస్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ అనమాట, అవన్నీ కూడా తీసుకొని వచ్చి స్వామివారి ముందు పెట్టేసేసి పూజలు చేయిస్తూ ఉన్నారనమాట. ఈ దేవాలయం గత కొన్ని సంవత్సరాలుగా వార్తల్లో అయితే కనుక చాలా అంటే చాలా వచ్చిందనమాట. అందుకని చాలా ఫేమస్ కూడా అయింది. బట్ ఈ గుళ్ళో అయితే కనుక ఈశ్వరుడు ఉంటారు, లార్డ్ శివతో పాటు బ్రహ్మదేవుడు కూడా ఉంటారండి. బ్రహ్మదేవుడి యొక్క విగ్రహము ఇలా ఉంటుంది, చాలా అంటే చాలా అరుదుగా అనిపిస్తుంది అనమాట. నేను చెప్పినట్టుగా బ్రహ్మదేవుడికి ఉన్న దేవాలయం ఒకే ఒకటి ఇక్కడ. ఆ ఒక్క దేవాలయంలో అసలు స్వామివారిని చూడటం అనేది మనకు చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది. అది మీరు చూస్తే కనుక అర్థమవుతుందండి. సో ఈ బ్రహ్మపురీశ్వర దేవాలయంలో అండి మీరు నేను ముందు చూపించినట్టుగా బయట ఒక బోర్డు ఉంటుందన్నమాట. మీ కోరిక ప్రకారం అక్కడ బయట దీపాలు పెట్టాలన్నమాట. 35 అని 70 అని 100 అని చెప్పేసేసి అక్కడ అన్నీ ఉంటుందన్నమాట. మీకు మీ విష్ అనేది ఏంటి దాని ప్రకారం ఆ దీపాలు కొనుక్కొని బయట మనం వెలిగించాలన్నమాట. సో నాకైతే కనుక చాలా అంటే చాలా ఐ ఫెల్ట్ మోర్ పవర్డ్ అండి. మీరు కనుక ట్రిచి సైడ్ వస్తే, శ్రీరంగం చాలామంది వస్తూ ఉంటారు, అండ్ ట్రిచి సరౌండింగ్స్లో కూడా ట్రిచి చూడటానికి వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు అయితే కనుక ఈ దేవాలయాన్ని అయితే కనుక ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం. ఎందుకంటే మీరు కేరళకి అంత దూరం వెళ్తున్నారు కాబట్టి శబరిమల, తిరువనంతపురం అనేది పంబా దగ్గర నుంచి అయితే కనుక ఒక ట్రైన్లో మనకు ఒక 3-4 అవర్స్ ట్రావెల్లో వెళ్ళిపోవచ్చు అనమాట. మన తెలుగు రాష్ట్రాల్లోంచి సపరేట్గా తిరువనంతపురం అంటే చాలా దూరం ఉంటుంది. అందుకని చెప్పేసి మీరు శబరిమల యాత్రలో భాగంగా పెట్టుకుంటే కనుక నియర్ బై కాబట్టి వెళ్ళి కంప్లీట్ చేసి రావచ్చు అండి. ఈ దేవాలయం అనేది రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. వితిన్ 1 కిలోమీటర్ల దూరంలోనే, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో నేనైతే కనుక లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇలా మిస్ అయ్యాను, మొన్న వెళ్ళినప్పుడు కూడా మిస్ అవ్వడం జరిగింది. సో టెంపుల్ని విజిట్ చేసినప్పుడు అయితే కనుక నేను సపరేట్ లాగ్ అనేది అప్డేట్ చేస్తాను. మీరైతే కనుక ఈ స్వామివారి దేవాలయాన్ని మీ లిస్ట్లో పెట్టుకొని శబరిమల వెళ్ళినప్పుడు తప్పకుండా చూడటానికి ట్రై చేయండి.